ఇది అమెరికాలోని డాలస్. ఇవి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో తీసిన వీడియోస్ కాదు. ఇది నిజంగానే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరుగుతుంది. బోనాలు, బతుకమ్మ, సంక్రాంతి, ఉగాది ఈ తెలుగు ఫెస్టివల్స్ అన్నీ అమెరికాలో ఓపెన్‌గా గ్రాండ్ స్కేల్‌లో సెలబ్రేట్ అవుతున్నాయి. అంతేకాదు జార్జియా స్టేట్‌లో అఫీషియల్లీ తెలంగాణ హెరిటేజ్ వీక్‌ని బతుకమ్మ ఫెస్టివల్ కోసం డిక్లేర్ చేసింది. టెక్సాస్‌లోని ఫ్రిస్కో సిటీ అయితే తెలుగు సూపర్ స్టార్ ఎన్టీఆర్ బర్త్‌డేని తెలుగు హెరిటేజ్ డేగా సెలబ్రేట్ చేస్తుంది. ఈ రోజు అమెరికాలో 1.2 మిలియన్‌కి పైగా తెలుగు పీపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంటే అమెరికాలో ఉన్న బిగ్గెస్ట్ ఇండియన్ రీజనల్ కమ్యూనిటీస్‌లో తెలుగు కమ్యూనిటీ కూడా ఒకటి. డాలస్, అట్లాంటా, బే ఏరియా లాంటి సిటీస్ లో ఇండియన్ నైబర్హుడ్స్ కి వెళ్తే తెలుగు లాంగ్వేజ్ ఆల్మోస్ట్ ఇంగ్లీష్ తో ఈక్వల్ గా వినిపిస్తుంది. తెలుగు టెంపుల్స్, తెలుగు అసోసియేషన్స్, తెలుగు స్కూల్స్. కొత్త తెలుగు మూవీ రిలీజ్ అయితే యూఎస్ లో కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో లిటరల్లీ ఫెస్టివల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే హీరో కట్అవుట్స్ కి పాలాభిషేకాలు కూడా చేస్తారు. అందుకే చాలా మంది తెలుగు పీపుల్ డల్లాస్ ని ఫన్నీగా డల్లాస్పురం అని పిలుస్తుంటారు. సత్యనాదెల్లా, శాంతను నారాయణ్, అరవింద్ కృష్ణ ఇలా ఎంతో మంది తెలుగు మైండ్స్ అమెరికన్ ఐటీ సెక్టర్ ని లీడ్ చేస్తున్నారు. హిందీ తర్వాత అమెరికాలో మోస్ట్ స్పోకెన్ ఇండియన్ లాంగ్వేజ్ లో తెలుగు సెకండ్ ప్లేస్ లో ఉంది. హైదరాబాద్ లో అయితే నిజంగానే ఒక టెంపుల్ ఉంది. అక్కడ యూఎస్ వీసా కోసం పీపుల్ ప్రత్యేకంగా వెళ్లి ప్రేయర్స్ చేస్తారు. ఆ టెంపుల్ పేరు కూడా వీసా బాలాజీ టెంపుల్. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే ఎందుకు అంతమంది తెలుగు పీపుల్ అమెరికా వైపు పరిగెత్తారు? ఎలా మొత్తం తెలుగు కమ్యూనిటీ అమెరికా అనే డ్రీమ్ తో అబ్సెస్డ్ అయిపోయింది? దీని అర్థం తెలుసుకోవాలంటే మనం 1990s కి వెళ్ళాలి. ఆ టైంలో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఒక పెద్ద భయంతో పానిక్ అయింది. దాని పేరు Y2K ప్రాబ్లం. ఆ రోజుల్లో చాలా కంప్యూటర్ సిస్టమ్స్ ఇయర్స్ ని కేవలం 2 డిజిట్స్ లో మాత్రమే స్టోర్ చేసేవి. 1999 ని 99 గా, 1998 ని 98 గా. అప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఒక భయం వచ్చింది. 2000 ఇయర్ వచ్చాక కంప్యూటర్స్ 00 ని 1900 గా లేదా రాంగ్ ఇయర్ గా రీడ్ చేస్తే ఆ చిన్న ఎర్రర్ వల్ల బ్యాంక్స్ క్రాష్ అవ్వచ్చు, ఎయిర్ప్లేన్ సిస్టమ్స్ ఫెయిల్ అవ్వచ్చు, హాస్పిటల్ షట్ డౌన్ అవ్వచ్చు, పవర్ గ్రిడ్స్ కొలాప్స్ అవ్వచ్చు, ప్రపంచం మొత్తం కయాసులకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. యుఎస్, యూరోప్ కంట్రీస్ లిటరల్లీ పానిక్ అయ్యాయి. జనవరి 1, 2000 కి ముందు ఓల్డ్ సాఫ్ట్వేర్ కోడ్ ని ఫిక్స్ చేయడానికి మిలియన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి. కానీ అమెరికాలో ఇంజనీర్స్ హైర్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్. అదే టైంలో డెడ్ లైన్ కూడా దగ్గర పడుతుంది. అప్పుడు ఇండియా పిక్చర్ లోకి వచ్చింది. ఇండియన్ ఇంజనీర్స్ మ్యాథమెటిక్స్ లో స్ట్రాంగ్, ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్, లాంగ్ వర్కింగ్ అవర్స్ కి రెడీ అండ్ కంపారిటివ్లీ అఫోర్డబుల్ కూడా. అమెరికన్ కంపెనీస్ ఇండియాకి అవుట్ సోర్సింగ్ స్టార్ట్ చేశాయి. ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో లాంటి కంపెనీస్ కి మ్యాసివ్ Y2K ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇండియన్ ఇంజనీర్స్ డే అండ్ నైట్ వర్క్ చేసి బగ్స్ ఫిక్స్ చేశారు. అలా జనవరి 1, 2000 వచ్చినప్పుడు ప్రపంచం క్రాష్ కాలేదు. నిజానికి గ్లోబల్ టెక్ సిస్టమ్ ని క్వైట్లీ సేవ్ చేయడంలో ఇండియా చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. దాంతో అమెరికన్ కంపెనీస్ కి ఒక విషయం క్లియర్ అయింది: ఇండియన్ ఇంజనీర్స్ రిలయబుల్, హార్డ్ వర్కింగ్, కాస్ట్ ఎఫెక్టివ్ అని. అదే ట్రస్ట్ తర్వాత ఇండియన్ ఐటీ బూమ్ కి ఫౌండేషన్ అయింది. ఇప్పుడు ఇక్కడే అసలు స్టోరీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఎర్లీ 1990s లో ఆంధ్రప్రదేశ్ కి ఐటీతో పెద్ద కనెక్షన్ లేదు. స్టేట్ మోస్ట్లీ అగ్రికల్చర్, గవర్నమెంట్ జాబ్స్ మీద డిపెండ్ అయ్యేది. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆయన ఒక్క విషయం చాలా క్లియర్ గా అర్థం చేసుకున్నారు: ఫ్యూచర్ బిలాంగ్స్ టు టెక్నాలజీ. ఆయన విజన్ సింపుల్: గ్లోబల్ ఐటీ కంపెనీస్ ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావాలి, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, లోకల్ స్టూడెంట్స్ ని సాఫ్ట్వేర్ జాబ్స్ కి ప్రిపేర్ చేయాలి. అలా హైదరాబాద్ లో హైటెక్ సిటీ స్టార్ట్ అయింది. మొదట్లో చాలా మంది నవ్వుకున్నారు, ఇది వర్క్ అవ్వదు, బెంగళూరు ఆల్రెడీ ఐటీ క్యాపిటల్, సాఫ్ట్వేర్ కోసం ఎవరు హైదరాబాద్ వస్తారు అని ఓపెన్ గా క్రిటిసైజ్ చేసేవారు. కానీ ఒక రోజు చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ ముందు ఆంధ్రప్రదేశ్ ఐటీ విజన్ ప్రెజెంట్ చేసే ఛాన్స్ వచ్చింది. కొన్ని మినిట్స్ ప్రెజెంటేషన్ లోనే ఆయన హైదరాబాద్ ఫ్యూచర్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని రిజల్ట్ గా మైక్రోసాఫ్ట్ ఇండియాలో తన ఫస్ట్ ఫారెన్ బ్రాంచ్ ని హైదరాబాద్ లో ఓపెన్ చేసింది. ఆ ఒక్క డెసిషన్ మొత్తం గేమ్ ని మార్చేసింది. తర్వాత బిల్ క్లింటన్ కూడా హైదరాబాద్ వచ్చారు. ఆ విజిట్ వల్ల హైదరాబాద్ కి హ్యూజ్ ఇంటర్నేషనల్ అటెన్షన్ వచ్చింది, గ్లోబల్ క్రెడిబిలిటీ వచ్చింది. ఆ తర్వాత వరుసగా గూగుల్, అమెజాన్ లాంటి జైంట్ కంపెనీస్ హైదరాబాద్ వైపు రావడం స్టార్ట్ చేశాయి. అలా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ స్లోలీ ఒక మేజర్ ఐటీ పవర్ హౌస్ గా మారాయి. ఐటీ కంపెనీస్ రావడంతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న పీపుల్ కి డిమాండ్ పెరిగింది. ఇక్కడ తెలుగు ఫ్యామిలీస్ కి ఇప్పటికే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది: ఎడ్యుకేషన్ చేంజెస్ లైఫ్. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తమ పిల్లల చదువు కోసం ల్యాండ్స్ కూడా అమ్మేవారు. నా సన్ ఇంజనీర్ అవ్వాలి, నా డాటర్ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అనే డ్రీమ్ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో వినిపించేది. ఐటీ బూమ్ వచ్చిన తర్వాత ఆ డ్రీమ్ ఇంకా స్ట్రాంగ్ అయింది. 1990s లో ఆంధ్రప్రదేశ్ లో 100 కన్నా తక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేవి. కంప్యూటర్ సైన్స్ టీచ్ చేసే కాలేజెస్ అయితే ఇంకా తక్కువ. కానీ ఐటీ బూమ్ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. 2000s వచ్చేసరికి ఇంజనీరింగ్ కాలేజెస్ లో కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సెస్ మ్యాసివ్ గా పెరిగాయి. 2010 నాటికి ఆంధ్రప్రదేశ్ లో 700కి పైగా ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చాయి. సింపుల్ గా చెప్పాలంటే ఐటీ బూమ్ జస్ట్ కంపెనీస్ ని మాత్రమే తీసుకురాలేదు, మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ నే మార్చేసింది. అందుకే ఈ రోజు ఇండియాలో ఏ ఐటీ ఆఫీస్ కి వెళ్ళినా తెలుగు పీపుల్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఐటీ బూమ్ సెటిల్ అయిన తర్వాత మరొక కొత్త డ్రీమ్ స్టార్ట్ అయింది: యునైటెడ్ స్టేట్స్. చాలా మంది తెలుగు ఇంజనీర్స్ కి యుఎస్ అంటే ఫైనల్ డెస్టినేషన్. బెటర్ సాలరీ, గ్లోబల్ ఎక్స్పోజర్, లగ్జరీ లైఫ్ స్టైల్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్. అలా వేలాది తెలుగు స్టూడెంట్స్ ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళడం స్టార్ట్ చేశారు, ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ కోసం. స్టడీస్ కంప్లీట్ అయ్యాక అమెరికన్ జాబ్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు. H1B వీసా వాళ్ళకి మెయిన్ గేట్ వే అయింది. కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం ఇండియన్ H1B వీసా హోల్డర్స్ లో హ్యూజ్ పర్సెంటేజ్ తెలుగు స్పీకింగ్ కమ్యూనిటీస్ నుంచే ఉంటారు. ఓవర్ టైం తెలుగు పీపుల్ కొన్ని సిటీస్ లో సెటిల్ అవడం స్టార్ట్ చేశారు. బే ఏరియా, డల్లాస్, హౌస్టన్,
సియాటిల్, అట్లాంటా. అందులో డెల్లాస్ కి స్పెషల్ ఐడెంటిటీ వచ్చింది. అక్కడ అంతమంది తెలుగు పీపుల్ ఉండడంతో దాన్ని డెల్లాస్ పురం అని పిలవడం స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్తే హానెస్ట్లీ తెలుగు నేబర్హుడ్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. తెలుగు గ్రోసరీ స్టోర్స్, తెలుగు రెస్టారెంట్స్, తెలుగు కల్చరల్ ఈవెంట్స్, ఉగాది సెలబ్రేషన్స్, సంక్రాంతి ప్రోగ్రామ్స్, ఇంకా పిల్లల కోసం తెలుగు లాంగ్వేజ్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి తెలుగు మూవీ యూఎస్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. కొన్ని సినిమాలు అయితే హైదరాబాద్ కంటే యూఎస్ ప్రీమియర్స్ నుంచే హ్యూజ్ కలెక్షన్స్ తెచ్చుకుంటాయి. అమెరికాలో కూడా తెలుగు హీరోస్ కి ఫ్యాన్ అసోసియేషన్స్ ఉన్నాయి. కొంతమంది పేరెంట్స్ కి అయితే తమ పిల్లల్ని యూఎస్ పంపించడం లైఫ్ గోల్ అయిపోయింది. ఒక యావరేజ్ తెలుగు స్టూడెంట్ ని అడిగితే మోస్ట్ కామన్ ఆన్సర్ ఇదే ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, అబ్రాడ్ వెళ్ళాలి, ఎంఎస్ చేయాలి, యూఎస్ లో సెటిల్ అవ్వాలి. కానీ డ్రీమ్ కి డార్క్ సైడ్ కూడా ఉంది. యూఎస్ సెటిల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మ్యారేజ్ టైంలో 17 lakhs నుండి 2 crores వరకు డౌరీ డిమాండ్ చేసిన కేసెస్ ఉన్నాయి. షాకింగ్ ఏంటంటే చాలా మంది ఫ్యామిలీస్ కూడా దానికి ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే యూఎస్ సెటిల్డ్ అనే ట్యాగ్ ని అల్టిమేట్ సక్సెస్ గా చూస్తున్నారు. గ్రాడ్యువల్లీ యూఎస్ ఐటీ డ్రీమ్ ఒక ఆప్షన్ కాదు, సక్సెస్ కి ప్రూఫ్ అయిపోయింది. ఒకసారి రమేష్ అనే స్టూడెంట్ ని ఇమాజిన్ చేయండి. అతను 25 to 30 lakhs ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటాడు. ఫ్యామిలీకి తరాల నుండి ఉన్న ల్యాండ్ కూడా కొలాటరల్ పెట్టి అతను ఎన్నో హోప్స్ తో యూఎస్ వెళ్తాడు. కానీ థింగ్స్ అనుకున్నట్టు జరగవు. జాబ్ రాదు, వీసా ప్రెజర్ పెరుగుతుంది. అప్పుడు ఎవరో ఒక షార్ట్ కట్ సజెస్ట్ చేస్తారు. ఒక ఫేక్ యూనివర్సిటీలో ఎన్రోల్ అవ్వు, వీసా సేఫ్ గా ఉంటుంది. ఆ డెస్పరేషన్ లో అతను ఒప్పుకుంటాడు. ఒక రోజు ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వచ్చి అతను అరెస్ట్ చేస్తారు, డీటైన్ చేసి ఇండియాకి డిపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఇండియాలో బ్యాంక్ అతని ఫాదర్ కి కాల్ చేసి లోన్ క్లియర్ చేయకపోతే మీ ల్యాండ్ సీజ్ చేస్తామంటుంది. అలా అమెరికన్ డ్రీమ్ ఫ్యామిలీకి నైట్ మేర్ గా మారిపోతుంది. మోస్ట్ స్కేరీ పార్ట్ ఏంటంటే ఇది రేర్ స్టోరీ కాదు. స్కామర్స్ జాబ్స్ అమ్మరు, హోప్ అమ్ముతారు. వేలాది తెలుగు ఫ్యామిలీస్ ఇలాంటి స్కామ్స్ లో మనీ లూజ్ అయ్యారు. కానీ ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పాలి, మైగ్రేషన్ తప్పు కాదు, ఐటీ బ్యాడ్ కాదు. నిజానికి తెలుగు పీపుల్ సాధించింది చాలా గ్రేట్. వాళ్ళ ప్రపంచంలోని మోస్ట్ హార్డ్ వర్కింగ్ కమ్యూనిటీస్ లో ఒకరు. చాలా ఫ్యామిలీస్ లో ఒక వ్యక్తి అబ్రాడ్ వెళ్ళడం వల్ల మొత్తం ఫ్యామిలీ ఫ్యూచర్ మారిపోయింది. ఈ రోజు తెలుగు ప్రొఫెషనల్స్ ప్రపంచమంతా ఉన్నారు, అద్భుతంగా ఎర్న్ చేస్తున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. యూఎస్ టెక్ కంపెనీస్ లో కూడా తెలుగు పీపుల్ భారీగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన పేషెన్స్, సాక్రిఫైజెస్, స్ట్రగుల్, డెడికేషన్ నిజంగా అడ్మైరబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ Prime9.